శుక్రవారము వాక్యభావ పరిశోధన కార్యక్రమము ప్రకటించిన రీతిగా ఈ రోజున మాట్లాడుతున్న అంశం కన్ఫ్యూజన్కి ఆద్యులు, కన్ఫ్యూజన్లో ఆరాధ్యులు. కన్ఫ్యూజన్కి ఆద్యులు, కన్ఫ్యూజన్లో ఆరాధ్యులు అనే ఒక ఆలోచనాత్మకమైన అంశాన్ని నేను మాట్లాడుతున్నాను. దయచేసి వింటున్నటువంటి పిల్లలు జాగ్రత్తగా వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంత్య దినాలలో బ్రతుకును సాగించుకుంటున్నటువంటి మనిషికి దేవుడి మాటే శిరోధార్యము గనుక దేవుని మాటలో దాగి ఉన్నటువంటి అర్థం పరమాత్ముని అర్థంగా పరమార్థంగా స్వీకరించాలి అని మనపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, కన్ఫ్యూజన్కి ఆద్యులు అని మనం మాట్లాడుతున్నాము అంటే బోధ వింటున్నప్పుడు ఎందుకు మనిషి కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయాడు మనం ఆలోచించాలి. ఒక ప్రసంగికుడు ప్రసంగిస్తున్నప్పుడు ఆ ప్రసంగిస్తున్నటువంటి ప్రసంగికుడు ప్రసంగం అనంతరం మనం మాట్లాడుకుంటున్నప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ ఎందుకోనండి ఈ మెసేజ్లో నాకు చాలా కన్ఫ్యూజ్ ఉంది అని మాట్లాడుతూ ఉంటాం. అంటే అప్పటికే మనకి వాక్యం పట్ల అవగాహన ఉన్నది అని చెప్పకనే చెబుతుంది ఆ మాట ఉద్దేశం. ప్రసంగం అనంతరం ఎందుకు కన్ఫ్యూజన్లో అనిపించింది, కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయాం అంటే వాక్యాన్ని పరిపూర్ణంగా ఉపదేశించకపోవటం అన్నది ఇక్కడ మనకి స్పష్టంగా కనబడుతుంది. దానిని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రోజున బైబిల్లో ఎన్నో సందేహాలు కన్ఫ్యూజన్తో కూడుకొని ఉన్నవి అంటే అతిశయోక్తి కాదేమో. ఈ రోజున బోధిస్తున్నటువంటి బోధకుడు నెలకి ఒక్క దాని మీద, ఒక్క కన్ఫ్యూజన్ మీద లేదా ఒక డౌట్గా ఉన్నటువంటి ఒక రిఫరెన్స్ మీద మాట్లాడగలిగి ఉంటే అనేక సంవత్సరాలుగా బోధ ప్రారంభించాము అని చెప్పుకుంటున్నటువంటి విధానంలో ఎన్నో దాటే వాళ్ళమే, వాటి మీద మనం గ్రిప్పు సాధించే వాళ్ళమే. కానీ సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ బైబిల్లో ఎన్నో డౌట్లు మనం ఏదిస్తున్నవి అంటే వాటి గురించి పట్టించుకోకపోవటం లేదా వాటి గురించి పరిపూర్ణంగా ఆ బైబిల్లో ఉన్న సందేహాన్ని తీసుకొని పరిపూర్ణంగా సంఘములో బోధించకపోవటం. బోధ అయితే జరుగుతుంది కానీ సంఘములో ప్రార్థనలు కానీ ఆరాధనలు కానీ మరొకటి కానీ జరుగుతున్నా ఇంకా మనకి ఇప్పటి వరకు ఎన్నో సంగతులు మనల్ని చిక్కుని పెడుతున్నవి అంటే, కన్ఫ్యూజన్కు గురి చేస్తున్నవి అంటే జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఇన్ని సంవత్సరాల నా విశ్వాస జీవితంలో ఎందుకు ఇన్ని అర్థం కానివి బైబిల్లో కనబడుతున్నవి అని విశ్వాసి చూడాలి. ఎన్నో సంవత్సరాలుగా నేను సంఘ కాపురిగా చలామణి అవుతున్నాను. నా జీవితంలో కూడా పిల్లలకు ఎన్నో సంగతులు చెప్పలేకుండా పోయానే అని బాధ కాపరికి ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా బైబిల్ నుండి ఎన్నో సంగతులు ప్రతికూలంగా అనిపిస్తున్నా లేకపోతే మరొక రకంగా అనిపిస్తున్నా వాటిని మనం పరిపూర్ణంగా ఆలోచించడానికి అవకాశం ఉండేదే. కానీ అన్నీ ఒకేసారి చెప్పటం కుదరదు గనక ఈ రోజున
కన్ఫ్యూజన్కి ఆద్యం పోసింది ఎవరు? కన్ఫ్యూజన్ అనే పదానికి ఆద్యం పోస్తుంది ఎవరు? ఎందుకు మనం కన్ఫ్యూజన్లో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని మనం ఆలోచించుకుందాం. ప్రియమైన దేవుని పిల్లరా, కనపడుతున్నటువంటి ఈ మనిషి, కనిపించే శరీరం, దీన్ని నడిపించే ఆత్మ కొద్ది కాలం భూమి మీద ఉండి వెళ్ళిపోతున్నప్పుడు, ఈ కొద్ది కాలపు ఈ బ్రతుకు ప్రయాణంలో మనిషి ఆలోచన దేవుడు దగ్గరికి తీసుకురావలసి ఉన్నది. వాక్యం చెప్పగలిగేవాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అలాంటి ఉద్దేశం లేకపోయేసరికి ఈ శరీరంలో నడిపిస్తున్నటువంటి ఆత్మ, కలిగినటువంటి ఈ దేహం, వీటి వెనకాల ఉన్న విధానం మనిషికి అర్థం కాకుండా పోయింది. ఇది వాస్తవం. శరీరానికి రోగం వచ్చిందనుకోండి, శరీరానికి రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం. ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళామో ఆయన శరీరానికి వైద్యం చేస్తాడు. శరీర అవయవాలలో ఏదైనా కోల్పోతే, డిసీజ్గా జారిపోతే, వెళ్ళిపోతే ఖచ్చితంగా ఆయా స్పెషలిస్టుల్ని సంప్రదించి వాటిని మనం బాగు చేసుకుంటాము. రోగం వస్తే శరీరానికి డాక్టర్ ఉన్నాడు. రోగం వస్తే శరీరానికి రోగం వస్తే డాక్టర్ ఉన్నాడు. శరీరాన్ని నడుపుతున్న ఆత్మకి రోగం వస్తే ఎవరున్నారు? ఇది కదా మనం నేర్చుకోవాల్సింది. ఎందుకు మనిషి కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయాడు? దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి? ఏది నేర్చుకుంటే దేవుడికి ఇష్టం, ఏది ఆలోచిస్తే దేవుడు సంతోషపడతాడు అని మనిషి ఆలోచించుకోలేకపోయాడు. శరీరం అన్నాక అలసటకు గురవుతుంది, శరీరం అన్నాక బలహీనతకు గురవుతుంది, శరీరం అన్నాక రోగానికి గురవుతుంది, శరీరం అన్నాక నానా రకాల ఇబ్బందులకు గురవుతుంది. ఇది కనపడుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్నావు, బాగు చేసుకున్నావు, బాగుంది. మరి శరీరాన్ని నడిపే ఆత్మకు రోగం వస్తే, ఎక్కడికి వెళ్తున్నాం? ఈ రోజున ప్రసంగాలని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ శరీరానికి సంబంధించినటువంటి ప్రసంగాలే కనపడుతున్నవి. శరీరాన్ని నడుపుతున్నటువంటి ఆత్మకు సంబంధించినటువంటి ప్రసంగాలు కనబడట్లేదు. శరీరానికి రోగం వస్తే ప్రార్థనతో తీస్తామంటున్నాడు. మరి ఆత్మకు రోగం వస్తే ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి? దేనికి ఇస్తున్నాడు మనిషి? అందుకనే రోగం నీకు కనపడుతుంది, కానీ రోగం అన్నది దేవుడు చూడలేదు ఎప్పుడు కూడా బైబిల్లో. పోనీ మీరు ఒక రెఫరెన్స్ చెప్పండి, చూసాడేమని. దేవుడు రోగం ఒకళ్ళు చూసి వాళ్ళ గురించి బాగా దేవుడు బాధపడ్డట్టుగా మీరు చెప్పగలరా? శరీరానికి రోగం వస్తుంది, ఇచ్చింది ఆయనే కాబట్టి నాకు తెలుసు. అయ్యో పలానానికి రోగం వచ్చిందే, పలానానికి ఇబ్బంది కలిగిందే, పలానానికి శ్రమ వచ్చిందే అని దేవుడు బాధపడ్డట్టుగా మీరు చెప్పండి. శరీరం గురించి దేవుడు బాధపడ్డట్టుగా మీరు చెప్పండి. లేదు. రోగం నీకు కనపడుతుంది, దేవుడికి కనపడే రోగం ఒకటి ఉంది. అది ఏ ప్రసంగికుడు చెప్పట్లేదు. ఎందుకని? వాడికి అది కనపడదు. విచిత్రమైన దగ్గర అన్నీ మనకే కనపడుతుంటాయి ఇక్కడ. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక మీరు ఒకసారి ఆలోచించండి. దేనికి ప్రయారిటీ ఇస్తున్నాడు క్రైస్తవుడు? దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు క్రైస్తవుడు? దీని కొరకే కదండి, దీని కొరకే. ఎక్కడ చూడండి 100% బోధలో 99% ఇదే కనపడుతుంటుంది. కానీ ఆత్మకు సంబంధించినటువంటి ఆ ప్రయాణానికి కావలసినటువంటి మెలకువలు కానీ మరొకటి కానీ మనిషి ఎందుకు నేర్చుకోలేకపోతున్నాడు?
కొన్ని ఛాన్స్ ఏమైనా ఉందా? శరీరాన్ని ఆత్మ వదిలి వెళ్ళిపోతే ఆత్మ గురించి ఆలోచించటానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? లేదే. అలాంటప్పుడు ఆత్మ శరీరంలో ఉండగానే, అనగా భూమి మీద ఉండగానే ఎందుకు నేర్చుకోలేకపోతున్నాడు? అనేక బోధల్లో ఎందుకు కన్ఫ్యూజన్ వస్తుంది? ఎందుకు కన్ఫ్యూజన్కి ఆద్యం పోస్తున్నాడు? ఎందుకు కన్ఫ్యూజన్లో ఉండి మనం ఆరాధిస్తున్నాం? క్లారిటీగా ఉండి దేవుణ్ణి ఆరాధించాలండి. మనం టెన్షన్గా ఉండి ఏ పని చేయలేం తెలుసా? చేస్తామా? చూసేవాళ్ళు మీరు చెప్పండి, చేస్తారా? లేదు కదా. ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీగా ఉండాలి తలంపు, అప్పుడు ఏదైనా చేయగలం. ఇంత కన్ఫ్యూజన్లో ఉండి రకరకాల ప్రశ్నలతో వేధించుకుంటూ మనకు మనమే ఉంటూ ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని స్థితిలోకి మనమే జారుతూ వెళ్ళిపోతూ మనకు మనమే అనేక ప్రశ్నలు వేసుకుంటాం. లోకంలో బోధ బాగలేదండి, లోకంలో బోధ బాగలేదంటే ఈజీ. లోకంలో బోధ ఎక్కడ బాగుందో ఎతకడమే కష్టం, అది చేయడం వల్ల. అంతే కదండి. ఈ రోగం మనిషి కలిగినటువంటి ఏదైనా రోగం కానివ్వండి, సంథింగ్ ఏదైనా కానివ్వండి, డిసీజ్ మరణంతో ఆగిపోతుంది, పోని వెళ్ళిపోతుంది. కానీ మరొకటి ఉంది, అది మరణానంతరం కూడా వెంటాడుతుంది. దాని కొరకే కదండి ఎంత ప్రయాస. అది ఎందుకు రాకుండా పోయింది? బోధకుల యొక్క బోధలో ఎందుకు లేకుండా పోయింది? బోధకుల యొక్క మాటలు. ప్రేమైన దేవుని పిల్లారా, మీరు ఆలోచించండి. మహాజ్ఞాని కదా మరి యేసుక్రీస్తు వారి తర్వాత పౌలు గారు. ఆయన తన ప్రియకుమారుడైనటువంటి తిమోతి గారికి ఒక మంచి మాట రాస్తూ ఏమని చెప్పారో అక్కడి నుంచి మనం ప్రారంభిద్దాం. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము. కొందరి పాపములు తేటగా కనపడుచున్నవి. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. కొందరి పాపములు తేటగా బయలుపడి, తేటగా అంటే ఏమి నలక నడత ఏమి లేదు, తేటగా కనబడుతున్నాయి అంట. కనబడేది రోగం కదా అండి. రోగం కనబడుతుంది, సాక్షులు కూడా అదే కనబడుతుంది. ఇదిగో ప్రభు నాకు ఈ పక్క నుంచి నొప్పిని తొలగించాడు, ఇదిగో ప్రభు నాకు ఇక్కడి నుంచి తీసేశాడు, ఇదిగో నాకు ఒళ్ళంతా ఇదైపోతే ప్రభు నన్ను తన హస్తముతో ముట్టి నాకు స్వస్థతనిచ్చాడు. అసలు దీన్ని స్వస్థత అనరు బైబిల్లో, అసలు పదం లేదండి. నిజం. మరి ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు. ఎన్ని మాయదారి బోధలు మనం ఏం చేయగలం, కానీ చెప్పాలి తెలుసా. శరీరము కలిగి ఉన్నటువంటి రోగం పోవటం అన్నది స్వస్థత అని బైబిల్ ఎక్కలేదండి. అది మనవాడికి అర్థం కాల, పాపం అర్థం కాక దీన్నే స్వస్థత అనుకున్నాడు. అది ఎలా అవుతుంది స్వస్థత? స్వస్థతకు పర్యాయం తెలుసా? పర్యాయ పదం తెలుసా? దాని భావం తెలుసా మనకి? ఇదేదో మాట్లాడుకుంటాం మనం. కొందరి పాపములు తేటగా బయలుపడి అంటే ఓపెన్, న్యాయపు తీర్పునకు ముందుగా నడుచున్నవి. చాలామంది రింగ్ టోన్లు పెట్టుకుంటూ ఉంటారు. నడిచేది నీ వైపే నేను వస్తాను యేసయ్యా. ఎవరు నడుస్తున్నారు? నడిచేది నీ వైపే, నీ కొరకే, నీ వైపే రింగ్ టోన్ ఫోన్లో. కానీ ఇక్కడ అంటున్నాడు తేటగా బయలుపరచబడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. ఏం నడుస్తున్నాయి బాస్? ఏం నడుస్తుంది బాస్? పాపం నడుస్తుంది బాస్. నువ్వేమంటున్నావు? నడిచేది నీ వైపే అంటున్నావు. ఇక్కడేమో అది నడుస్తుంది, న్యాయపు తీర్పుకి ముందుగా వడివడిగా వెళ్ళిపోతుంది. అంత స్పీడ్ ఎందుకు వెళ్తుంది చెప్పండి? పాపము తీర్పులోకి అంత స్పీడ్గా ఎందుకు వెళ్తుందయ్యా అంటే, తొందరగా తీర్పు తెచ్చి నరకంలో ఎత్తే పాపానికి సంతోషం. అది తొందరగా వెళ్తుంది. అది మరికొందరి పాపములు వారి వెంట వెలుచున్నవి. వెంట తీర్పునకు ముందుగా బయలుపరచబడ్డవి, తీర్పునకు ముందుగా వడివడిగా పరిగెత్తున్నవి. అంతేకాదు మళ్ళీ వారి వెంట నడుస్తున్నవి. అంటే నిన్ను వీడని నీడను నేను. ఆలోచించండి, ఇవి ఎవరు కనపడ్డాయి? అవి కొందరి పాపములు తేటగా బయలుపరచబడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి అన్నాడు ఆయన.
పాపాలు బయలుపరచబడటం, న్యాయపు తీర్పుకు ముందుగా నడవటం అన్నది ఎవరు కనపడియట? దేవుడికి కనపడ్డాడు. మనకేం కనపడతాయి? రోగాలు కనపడతాయి. రోగాలు కనపడతాయి, అంతే కదండి. మరి రోగాలే కనపడతాయి. మరి దీని సంగతి ఏం చేస్తావు? రోగం అన్నది శరీరం ఉన్నంత వరకే ఉంటుంది, తర్వాత పోతుంది. పాపం ఎప్పటికీ పోదు. అందుకే ఆయన కొందరి పాపములు తేటగా బయలుపరచబడి అన్నాడు. ఆయన తేటగా బయలుపరచబడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుస్తున్నవి చాలా ఫాస్ట్గా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవ్వాలనో కాబట్టి వెళ్ళిపోతున్నాయి. ఎంత విచిత్రం అండి! అవి ఎందుకు వెళ్ళాలి? భయపడాలి కదా అవి. వాటికి భయం ఉండదు. అది అంటే భూమి మీద మనిషి రోగాల్ని పోగొట్టుకోవటం కొరకు త్వరపడ్డాడే కానీ దేవుని ఉద్దేశంలో లేకపోతే పాప భీష్టమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతానేమో అన్న ఆలోచనలో లేకుండా పోయాడు కనుక భూమి మీద ఉండగానే ఫాస్ట్గా రోగాన్ని పోగొట్టుకున్నాడు. చనిపోయినాక అంతే ఫాస్ట్గా పాపం వెళ్ళిపోతుంది. వాటికి దీనికి ఏంటి లింకు? చాలా ఉంది. నడుచుకుంటూ వస్తే తెలుస్తుంది. ఇప్పుడు మీకు గంట సేపులు అన్నీ అర్థమవుతాయి. భూమి మీదుగా శరీరంలో ఏదైనా అస్వస్థత కనబడితే ఎంత ఫాస్ట్గా రిలీఫ్ కోరుకుంటామండి మనం. ఉంటే ఉందిలే ఒక వారం అనుకుంటామా? నొప్పి ఉంది ఒక వారం ఉంటుంది అది అనుకుంటామా? ఫాస్ట్గా వెళ్ళిపోవాలి శరీరం నుంచి. ఎందుకు? చాలా పనులు ఉన్నాయి కదా. అంటే చాలా పనులు చేయాలి కనుక, చాలా పనులు మన కోసం ఉన్నవి కనుక, అవి పోవాలి అంటే శరీరం బలంగా ఉండాలి కనుక దాని కొరకు దేవుణ్ణి వాడుకోవటం ప్రారంభించాం మనం. రియలే చెప్తాం, నిజమే. మరి దాని మీద ఉన్నటువంటి దృష్టి ఇంత ఫాస్ట్గా దేవుడి మీద కానీ వాక్యములు కానీ ఎందుకు లేకుండా పోతుంది? అది ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందో మనం అంటుంటాం కదా. చాలా కష్టమైన పరిస్థితి అండి, లేవలేని స్థితి. కానీ దేవుడు నాకు 2 రోజుల్లో స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయా అన్నాం అంతే. 2 రోజుల్లో స్వస్థత ఫాస్ట్గా లభిస్తే స్వస్థత నువ్వు అనుకున్నామే. ఈ 2 దినాలు ఇలాంటివి ఎన్నో రోజులు వెనకబడ్డాయి. ఎందుకు? ఆత్మ ఎదిగే సంగతులు అవి పుచ్చుకోకపోయేసరికి, అవి అందిపుచ్చుకోకపోయేసరికి, బలహీనంగా ఉన్నప్పుడు బలం కావాలని కోరుకుంటాం. ఆ బలహీనతలో వాక్యం మిస్ అయితే అది కౌంట్లోకి వస్తే అవి తీర్పులోకి ఫాస్ట్గా వెళ్ళిపోతాయన్న సంగతి ఆయన రాసేంతవరకు మనకు తెలియట్లా. రాసినా ఎవడో చెప్పట్లా. ఎలా మరి దీన్ని ఎలా రికవర్ చేసుకోవాలి? మరికొందరి పాపములైతే వారి వెంటే, అంటే వదలవా? ఇవి వదలలేదు అంటే ఏమి లేదయ్యా వాళ్ళు అంటే వాడిలో అనారోగ్యం లేదు. అది అనారోగ్యం లేదు. ఎందుకంటే అంత ఫాస్ట్గా దేవుని రికవర్ చేసుకుంటున్నాడు. వాడి వెంటే ఎప్పుడు ఉన్నది అంటే, పౌలు గారి వెంట ఎప్పుడు ఉన్నది ఏంటో తెలుసా? అనారోగ్యం. ఒక ముళ్ళు ఉంది. అడిగాడు దేవుని, ప్రభువా తీవా అని. ఉంచుకోవయ్యా, నా కృప నీకు సాను అన్నాడు. ప్రతోడు పేపర్ మీద రాస్తాడు, లారీ మీద, బైకుల మీద, కారు మీద, నా కృప నీకు చాలును. అది గాయం, చచ్చిపోతావు చెబితే. అది రాసేస్తావా? నా కృప నీకు చాలంటే ఏ సందర్భంలో అన్నాడు దాన్ని? పౌలు విషయం. ఆయనలో ఒకటి ఉంది. తీసేవా ప్రభు అని అడిగితే ఉందేవా పౌలు అన్నాడు. నా కృప నీకు చాలు, అది అక్కడ వాడిన పదం. నీకేమర్థమైంది? ప్రతివాడు నా కృప నీకు చాలు ఇంటికి కూడా రాసుకుంటా ఉంటాడు. అంటే ఇప్పుడు ఇంటికి రోగం ఉందా? ఇంటికి ఏమైనా ముళ్ళు ఉందా? ఇంటికి ఏమైనా బాధ ఉందా? ఎందుకు రాసుకున్నాం? ఏమీ తెలియదు. పదం బాగుంది కాబట్టి రాసేసుకుంటున్నాం అంతే. అంతకుమించి మనం ఏం చేయలేం కూడా. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, తేటగా కనపడుచున్నవి న్యాయపు తీర్పునకు వెళ్ళవలసింది రోగం కాదు, పాపం. న్యాయపు తీర్పులకు వచ్చేది ఏంటి? రోగం కాదు, పాపం.